వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్. నేను దీపిక. ఎస్ఎల్బీసీ దగ్గర టెన్షన్ కాంగ్రెస్ బీఆర్ఎస్లపై కిషన్ రెడ్డి మండిపాటు. కులగణనపై ఎవరు సంతృప్తిగా లేరన్న తలసాని. గ్రేటర్లో వాటర్ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్ లాంటి వివరాలు చూసే ముందు హెడ్లైన్స్ ఓసారి చూద్దాం. ఆయన కారు గుర్తు పెట్టుకొని ఆయన ప్రచారం చేశాడు, కానీ కారు ఎక్కడ కదిలేదు కాదు. ఈయన చేయి గుర్తు పెట్టుకొని ప్రచారం చేశాడు, అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సగటున ప్రతి నెల 5,000 మందికి, ఆన్ యావరేజ్ 5,000 మందికి ఒక సంవత్సర కాలంలో 56,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన చేశాం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మరి అదేవిధంగా ఆడవాళ్ళకు 2,500 రూపాయలు కానివ్వండి, చెప్పుకుంటూ పోతే చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజలకు ఏంటంటే మీ హానీమూన్ పీరియడ్ అయిపోయింది కాబట్టి మీరు కంపల్సరీగా ప్రజలు ఎదురు చూస్తారు. వచ్చింది ఈ ప్రభుత్వాన్ని కూడా బాగు చేయమని మేము కోరినాం, కానీ ఉన్నది పీకేస్తారని మేము అనుకోలేదు. ఉన్నది తీసేస్తారని మేము గవర్నమెంట్కి చెప్తా ఉన్నాం. వెంటనే ప్రైవేట్కి ఇచ్చింది వాపా తీసుకోకపోతే ఖచ్చితంగా మా ఆగ్రహానికి గురికాక తప్పదు. వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలియదు. ప్రజలు తిరస్కరించిన తర్వాత బెంగళూరుకో బయట ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు రాజకీయం చేయాలని చెప్పేసి కపటబొల్లి కార్యక్రమాలతో బయటకు వెళ్ళాం. ఎలక్షన్ కోడ్ అని చెప్పి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఇవ్వకుండా ఆయనకి హాని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాబట్టి అది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు విపరీతంగా వచ్చిన తర్వాత భయపడి రాజకీయంగా చేస్తున్నటువంటి నాటకం తప్ప చిత్తశుద్ధే లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ కాదు, ఎప్పుడు రైతుల పక్షాన చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి. ప్రభుత్వం చేసిన ఆడిన నాటకం ఎలా ఉందంటే, నిరుద్యోగుల గొంతులన్నీ ఒక ప్రేమికుడు మోసగాడు చేసినట్టుగా, ఒక ప్రేమికురాలు దానికి బలైపోయినట్టుగా ఈరోజు కనపడుతూ ఉన్నది. ఉద్యోగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన ఉద్యోగాలు మొత్తం తొలగించే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మొత్తం ఉద్యోగులందరినీ తొలగించి శాశ్వత ఉద్యోగాల్లో కోతలు విధించి కుదించి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. చేస్తున్న అనాలోచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక సీనియర్ శాసనసభ్యుడిగా 3వసారి ఎన్నుకోబడి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తాం అనేది చాలా హేయమైన ఆలోచన. ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జలజీవన్ పథకం కింద ఇచ్చినటువంటి ప్రతి ఇంటికి కూడా తాగేటటువంటి నీరు రావాలనే ఉద్దేశంతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 30,000 కోట్ల రూపాయలని विदेशी ताकतें भी इन लोगों का साथ देकर देश और धर्म को कमजोर करने की कोशिश करती दिखती है. एक सील्ड एनवेलप में चली गई थी। ये सीएजी रिपोर्ट पहले हाउस में प्रस्तुत होनी ही थी, तो इसलिए भारतीय जनता पार्टी जो ये भ्रम फैलाने की कोशिश कर रही है कि उन्होंने फैसला लिया है, वो रिपोर्ट्स प्रस्तुत करेंगे, ये बिल्कुल भ्रामक है. सर्वसम्मति से आतिशी जी को आम आदमी पार्टी विधायक दल के नेता के रूप में चुना गया है. जो पदेन, क्योंकि आम आदमी पार्टी को जनता ने विपक्ष में बैठने का जनादेश